భువన చైతన్య ప్రసారం. నమస్కారం. మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు, మనందరికీ సుపరిచితులైనటువంటి బ్రహ్మశ్రీ ఆచార్య కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మాయి. గురుగారు, కార్తీక మాసం హరిహరుల మాసం. ఈ కార్తీక మాసంలో తులసి మొక్కలు కానీ మారేడు మొక్కలను కానీ దానం చేయటం చాలా మంచిదని అంటారు. ఎందుకని? హరిహర మాసం. ఈ ఇరువురికి కలిపిన దేవతామూర్తి పురాణాలలో మనకు కనపడదు. తిక్కన్న గారికి కలలో కనిపించాడు ఈ స్వామి హరిహరమూర్తి. తన 15 పర్వాల మహాభారతాన్ని ఆ హరిహరనాథుడికి అంకితం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. హరిహరాద్వైతం అన్న పేరిట శివకేశవులు అభేదం అన్న ప్రస్తావన అగ్ని పురాణంలో సూక్ష్మంగా కనిపిస్తుంది. అంతే. పురాణ ప్రపంచంలో ఉండే ఈ వాస్తవాన్ని వైదిక ధర్మంతో మనం అన్వేషణ చేస్తే, వైదికమే మూలం కనుక ఆ వేద ధర్మంలో పగటి కాలానికి విష్ణువు ఆధిపత్యం, రాత్రి కాలానికి శివుడు ఆధిపత్యం అనే అంశాన్ని వేదం ప్రస్తావన చేస్తుంది. శివకేశవుల ప్రస్తుతం మనం చూచేటటువంటి పురాణ రూపాలు వేద ధర్మంలో లేవు. అగ్నిహోత్రమే అన్ని రూపాలకు ఆది ఒకటే. కానీ వెలుగుల కాలం, సృష్టి పెరిగేటటువంటి కాలం విష్ణువు అధీనం. ఈ సృష్టి పునః అంతర్గతమై ఉపసంహరింపబడేటటువంటి కాలం రాత్రికాలం. రయి అని ఈ రాత్రి కాలానికి పేరు. హరిహరులకు సమానంగా ఉండేటటువంటి ప్రతీకాత్మకంగా ఉండే కాలం కార్తీక మాసం. ఇందులో పాడ్యమి నుంచి పౌర్ణిమ వరకు విష్ణుపరంగా, పౌర్ణిమ నుంచి అమావాస్య వరకు శివపరంగా మనం పరమేశ్వరారాధన సామాన్యంగా చేస్తూ ఉంటాం. కార్తీక మాసంలో మట్టుకు పాడ్యమి నుంచి పౌర్ణిమ వరకు శివపరంగా అర్చన చేయాలి. ఇందులోనే చతుర్దశి తిథి శుక్లపక్ష చతుర్దశి నాడు వైకుంఠుడు వైకుంఠాన్ని బదలి వారణాసి చేరి కాశీ విశ్వనాథుడిని అర్చించినట్లుగా శివపురాణం తెలియజేస్తుంది. హరిహరులకు అభేదం. అమావాస్యకు ముందుగా వచ్చే కాలం చీకట్ల కాలం, కానీ వెలుతురుమయంగా చేసేటటువంటి ప్రభావం విష్ణువుదే కనుక మార్గశీర్ష మాసానికి ఆరంభ సూచనగా వెలుతురు కిరణాలతో లోకాలన్నింటికీ కూడా క్షేమం కలిగించే దైవం విష్ణువే కనుక ఈ మాసంలో మనం ఆ స్వామికి సంబంధించి ఉత్థాన ఏకాదశి, చిలుకు ద్వాదశి ఈ వ్రతాలన్నీ కూడా పాటిస్తూ ఆ తదుపరి వైకుంఠ ఏకాదశి వైపు ప్రయాణం చేస్తాం కనుక కృష్ణపక్షంలో స్వామిని విష్ణువును పూజించాలి, శుక్లపక్షంలో స్వామిని శివపరంగా అర్చించాలి. అభేదం. 11 నెలలు ఒక విధంగా, కార్తీక మాసం ఒక విధంగా చెప్పడంలో అంతరార్థం ఏమిటి అంటే ఇద్దరూ సమానమే. ఎవరిలో కూడా శివద్వేషం ఉండకూడదు. అలాగే ఎవరిలో కూడా శివుడు కాకుండా విష్ణువే పరమం అనే భావన కూడా ఉండకూడదు. ఇద్దరూ సమానమే. వెన్నెల లేకుండా చంద్రుడు ఉండడు, చంద్రుడు లేకుండా వెన్నెల ఉండదు. హరిహరాద్వైత తత్వాన్ని అద్వైతంగా దర్శనంగా దర్శించిన తిక్కన సోమయాజి గారు మహాభారతాన్ని ఆ హరిహరనాథుడికే అంకితమిస్తూ శారద రాత్రులుజ్వల, ఇది తిక్కన్న గారు వ్రాసినటువంటి మహాభారతంలో ఉన్న అరణ్య పర్వ ఆరంభ శ్లోకం పద్యం. అది పద్యం. తిక్కన్న గారి మొదటి పద్యం శారద రాత్రులుజ్వల. ఈ శారదరాత్రులు ఏమిటివి? కార్తీక మాస రాత్రులే. ఈ కాలంలోనే శారదరాత్రులు. ఆశ్వీజ కార్తీకములు శరదృతువు, యుద్ధారంభ సంరంభానికి అనుకూలమైన కాలం. రాముడు సీతాన్వేషణ నిమిత్తమై రావణాసురుణ్ణి వెతుకుతూ ప్రారంభం చేసిన కాలం. దమయంతి కోసం అన్వేషణ చేసిన నలుడు ప్రారంభం చేసిన కాలం. ఇలా అన్నీ ఇదే కాలంలో ప్రయత్నాలు, రాజులు, చక్రవర్తులు, దండయాత్రలు. కనుక శక్తితత్వాన్ని ప్రతిపాదన చేస్తూ హరిహరాద్వైతంగా శివుడికి ప్రతీక మారేడు, విష్ణువుకు ప్రతీక తులసి ఈ మొక్కలని వితరణ చేసినట్లయితే మొక్కల పెంపకం వలన ప్రాణశక్తిని పరిరక్షించుకున్న వాళ్ళం అవుతాం.
దైవాలని అర్చనామూర్తులలో రూపాలలో మాత్రమే చూడకూడదు, అందులో కూడా శక్తి ఉంటుంది. కానీ అంతకు మించి దైవశక్తిని మొక్కలలో చూడాలి, చెట్లలో చూడాలి, ప్రాణంతో చుట్టూరా ఉండే మనుష్యులలో చూడాలి. అంతటా దైవశక్తి అనే భావన కలిగినప్పుడు మొక్కలు మనల్ని ప్రేమిస్తాయి, గౌరవిస్తాయి, గుర్తిస్తాయి. రోజు నీళ్లు పోసే వ్యక్తి కాకుండా ఇంకెవరన్నా కొత్తగా నీళ్లు పోస్తే ఆ రోజు మొక్కలు ఆ నీటిని స్వీకరించవు. ఇది సైంటిస్టులు లేటెస్ట్గా అత్యంత నూతనంగా ఆవిష్కరించిన కొత్త సత్యం. కనుక చెట్లు కూడా మనుషులని పెంపుడు జంతువుల వల్ల ఇష్టపడతాయి. మారేడు పెంచితే డబ్బు, తులసి పెంచితే ఆరోగ్యం, ఈ రెండే కదా ఎవరైనా కోరుకునేది. కనుక వీటినే దానంగా ఇవ్వాలి. శివకేశవులకు ఈ రెండు వృక్షాలు మొక్కలే, పెంచితే వృక్షాలు అవుతాయి, ఆరోగ్యాన్ని అందిస్తాయి. ఇది రహస్యం. గురువుగారు, ఛాయా నక్త వ్రతం అంటే ఏమిటి? ఈ వ్రతాన్ని ఈ మాసంలో ఆచరించాలంటారు, ఎందుకని? ఛాయ అంటే నీడ, నక్తము అంటే సాయంత్రం సమయం. ఉపవాస విధానాలలో ఉదయం తినకుండా రాత్రి భోజనం చేసే వ్రతం నక్తం. ఉదయం భోంచేసి రాత్రి భోజనం చేయకపోవడం ఏకభుక్తం. ఉదయము రాత్రి భోజనం చేయకుండా ఉండడం ఉపవాసం. ఎవరైనా ఏదైనా ఇస్తే మాత్రమే స్వీకరించి, ఇవ్వకపోతే ఏమీ తినకుండా ఉండగలగడం సంపూర్ణ ఉపవాసం. 4 విధాలుగా ఈ వ్రతాన్ని మనకు వాయుపురాణం తెలియజేస్తుంది. ఉపవాస విధులన్నీ కూడా వాయుపురాణంలో సవిస్తరంగా సవివరంగా చెప్పబడి ఉన్నాయి. ఏది తినకుండా ఉండడం కూడా అనారోగ్యం, అలా ఉండకూడదు. శరీరం పడిపోకుండా ఎంతో కొంత తీసుకోవాలి, కుంభాలు కాకుండా. గాలి తీసుకుంటున్నాగా, నీళ్లలో తులసి ఆకులు వేసి ఆ నీరు తీసుకోవచ్చు. పెసరపప్పు బియ్యం కలిపి వండి అత్తెసరు వార్చకుండా, గంజి వార్చకుండా సిద్ధం చేసి ఒక్కసారి పదార్థాన్ని తినవచ్చు, అంత కాకుండా ఈ మోస్తరుగా. ముష్టి అంటే వేళ్ళు ముడిస్తే పిడికిలిలో ఉండే పదార్థం, ఈ ముష్టి ప్రమాణాన్ని తిని కూడా ఉండవచ్చు. కార్తీక మాసంలో ఛాయా నక్త వ్రతం ఒక వ్రతం, భోజనానికే సంబంధించింది. మన నీడ మన కాళ్ళ క్రింద పడేటటువంటి సమయం అపరాహ్నం, మిట్ట మధ్యాహ్నం. భోజనం చేయకూడదు, ప్రేతలకు సంబంధించిన కాలం. మన నీడ మన ముఖ ఎదురుగా పడుతున్నప్పుడు కూడా ఘనాహారం తినకూడదు, అనారోగ్య హేతువు. కానీ మన నీడ మన వెనక మన అంత పొడవుగా పడినప్పుడు ఆహారం తినాలి. నీడ ఛాయ. మన నీడ మన అంత పొడవు మన వెనుక కార్తీక మాసంలో పడేటటువంటి సమయం సాయంత్రం 4 గంటలు. సాయంత్రం 3 గంటల 45 నిమిషాల నుంచి 4 గంటల 15 నిమిషాలు ఈ మధ్య కాలంలో ఆహారం తీసుకుంటే ఆ ఆహారం తినడం వల్ల ఏ రోగము రాదు. ఉపవాస వ్రతం ఈ కార్తీక మాసం అంతా కూడా పాటించిన పుణ్యఫలం లభిస్తుంది. కార్తీక మాసం అంతా కూడా ఉపవాస వ్రతాన్ని పాటించాలి అని శాస్త్రంలో ఉన్నది కాబట్టి 1000 పడుగులు అనే నవలలో చిన్న జమీందారు అనేటువంటి 3వ తరానికి సంబంధించిన ఆ చక్రవర్తి జమీందారు గారు పిల్లవాడే, శాస్త్రం తెలిసినవాడు, 30 రోజులు కార్తీక మాసం ఉపవాసాలు ఉండాలి అనడంతో భౌతికంగా శరీరాన్ని వదిలిపెట్టవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. సూర్యోదయం కంటే ముందే స్నానం చేయడం, ఉపవాస వ్రతం పాటించడం, అది కూడా శిరస్నానం, సాయంత్రం వేళ ఆలయంలో దీపం వెలిగించడం, భజనలు. ఈ కారణం చేత ఆ కావ్యంలో, నవల అది కావ్యం, అందులో ఆ జమీందారు కథ మనకు 2వ తరంగా 3వ తరంగా వచ్చే చిన్న జమీందారు కథ ఇంత బాధాకరంగా ఉంటుంది. మోక్షం లభించే అంశం వేరు కావచ్చుగాక, కానీ ఛాయా నక్తం 3:30 నుంచి 4:30 అనుకుందాం ప్రమాణంగా. మరీ 3:45 ఎప్పుడవుతుందా అని చూసి తినడం కాకుండా ఉజ్జాయింపుగా 4 గంటలకు ఆ సమయంలో పదార్థం ఏదైనా తింటే అది ఉపవాస వ్రతంగానే పరిగణించాలి. శరీరం పడిపోకుండా ఉండాలి కనుక ఆ సమయంలో నువ్వులు బెల్లం దంచి కట్టిన ఉండలు కానీ, పెసరపప్పు బియ్యం కలిపి వండిన అన్నం, హవిష్యం అంటారు దాన్ని, హవిష్యం కానీ, పాలతో సిద్ధం చేసిన పదార్థం కానీ, నెయ్యి వేసిన పదార్థం కానీ, ఘృతపక్వం అని దానికి పేరు, వీటిని తింటే ఏ దోషము లేదు. అలాగే తేనె,
పండ్లు వీటి కూడా తినొచ్చు. ఛాయానక్తం అంటే 3:30 నుంచి 4:30 ఈ సమయంలో ఈశ్వరా నీవే దిక్కు అంటూ శివుడి పైన కాసింత నీరు పోసి 2 బిల్వ పత్రాలు వేసి నమస్కారం చేసి అరటిపళ్ళు ఇంకేమైనా తినేస్తే అది ఉపవాస వ్రతంగానే 1 రోజుల పాటు వ్రతం చేయొచ్చు. ఇది కథ. గురుగారు, మనం ప్రతిరోజు, ప్రతి నెల, ప్రతి సంవత్సరం పొడుగునా కూడా మనం దీపం వెలిగిస్తూ ఉంటాం. కానీ ప్రత్యేకించి ఈ కార్తీక మాసంలో వెలిగించేటువంటి దీపానికి కార్తీక దీపం అని ఎందుకు పేరు? ఈ కాలంలో చిన్న దీపం వెలిగించిన ఆ దీపకాంతి 10 రెట్ల ఎక్కువ వెలిగిస్తుంది. మీరు గమనించండి, మీ వాకిట్లో దీపం పెట్టి. ఇతర నెలలు 11 నెలలలో చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ, భాద్రపదాదులు, ఆశ్వీజాదులు, మారిశిర మొదలుగా ఫాల్గుణాదుల వరకు 11 నెలల కాలంలో దీపం వెలిగిస్తే ఆ దీపానికి ఇంత చిక్కదనం కనపడదు. చిక్కదనం దీపానికి కాదు, చీకట్లకు. దీపం ఎప్పుడైనా ఒకే విధంగా ఉంటుంది, కానీ కార్తీక మాసంలో చీకట్లు దట్టంగా ఉంటాయి. ఈ చీకట్లు రాక్షస తత్వానికి, దుర్మార్గానికి, హింసకు, ప్రతీకాత్మక భావానికి, తమో గుణాలకు ప్రతీక. ఇవి లేకుండా తొలగించుకోవాలి, దీపం వెలిగించాలి. ఈ కార్తీక మాసంలో వెలిగించే దీపం జ్వాజ్వల్యమానంగా, ప్రకాశమానంగా, ధగద్ధగాయమానంగా వెలుగుతూ ఉంటుంది. ఒక్క దీపం వెలిగిస్తే చాలా సమయం, సుదీర్ఘకాలం దీపం ప్రకాశవంతంగా వెలిగేటటువంటి కాలం ఈ కార్తీక మాసమే. సూర్యాస్తమయం కాకంటే పూర్వమే వెలిగించే ఈ దీపం చెదరకుండా, గాలికి అలా తొడకకుండా, బెణకకుండా ధీమాగా మనకు కనిపిస్తే ఆ దీపకాంతిని చూచే కొలది మనలో ఒక ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎప్పుడైనా భయం వేసినా, అనుమానం కలిగినా, జీవితం పట్ల నిరాశ కలిగినా, ఎందుకు ఈ జీవితం అన్న బాధ పెరిగినా, మనస్సులో ఓటమి ఆరంభమవుతున్నది అనే దుఃఖం పెరిగినా, డబ్బు రావడం లేదే అనే దుఃఖం కలిగినా, మన డబ్బు ఎవరో తీసుకువెళ్ళారు అనే బాధ పెరిగినా, కుటుంబ సభ్యుల మీద కోపం వచ్చినా, చివరి మాట కోపం వచ్చినా, రోగం వచ్చినా ఒకటే. రోగం ఊరికే రాదు, బాగా ఖర్చు పెడితే అవి ఇవి దొరికిన వల్ల కూడా తింటే అప్పుడు పోనీ కదా అని రోగం వస్తుంది. కోపం కూడా ఊరికే రాదు, మనమే ఎదుటి వారిలో ఉండే లోపాలన్నీ కూడా ఎంచి చూసుకొని మనం లెక్క పెట్టుకుంటూ ఉంటే కోపం పెరుగుతూ ఉంటుంది. ఇవి తొలగించుకోవాలి, దీపాన్ని చూడాలి. స్నానం చేసి దీపం పెట్టి ఆ దీపకాంతిని తదేక దీక్షతో చూస్తూ ఉంటే ముందుగా కనిపించే వర్ణం పసుపు, అది జ్ఞానం. తర్వాత కనిపించే వర్ణం ఆకుపచ్చ, అది జ్ఞాపక శక్తి. తర్వాత కనిపించే రంగు ఎరుపు, కోపానికి ప్రతీక. తరువాత కనిపించే రంగు నలుపు, తమోగుణానికి, ఆగ్రహానికి, పగకు, ప్రతీకారానికి ప్రతీక. చివరగా కనిపించే కాంతి తెలుపు, ప్రశాంతతకు ప్రతీక. ఒక దేశంలో, దేశం పేరెందుకు కానీ, ఆ దేశంలో కన్నులు మూసుకుంటే ఏ కాంతి కనిపిస్తుంది అంటూ పరీక్షించి ప్రశ్నించి కనిపించే కాంతి జాబితాలను అనుసరించి, రంగులను అనుసరించి మీ మనస్సు ఏ స్థితిలో ఉందో చెప్పే శాస్త్రం ఒకటి ఉంది, మనస్తత్వ శాస్త్రం. మన మనసు ఏ పరిస్థితిలో ఉంది చెప్పేటటువంటి శాస్త్రం. సదా తెల్లగా కనిపించాలి, సత్వగుణాన్ని మనం సాధన చేయాలి. సదా పసుపు రంగే కనిపించాలి, జ్ఞానాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఎక్కువగా నలుపు కనిపించిందా ఎదుటి వ్యక్తిలో ఉండే దోషాలు కనిపిస్తాయి. ఎదుటి వ్యక్తుల్లో ఉండే దోషాలను మనం ఎక్కువగా చూస్తూ ఉంటే మనలో కూడా అవే పెరుగుతాయి. వాటిని పెంచుకోవడం ఎందుకు? కనుక ఈ కార్తీక మాసంలో వెలిగించే దీపాలకు తమో గుణాన్ని, చీకట్లను తొలగించే శక్తి ఉంది. కాబట్టి ఈ దీపానికి కార్తీక దీపం అన్నారు. ఇది విషయం. గురుగారు, వేదంలో ఉన్న నక్షత్ర ఇష్టి అనే ప్రత్యేక భాగాన్ని ఈ కార్తీక మాసంలో పారాయణ చేసినా విన్నా కూడా శుభప్రదం అంటారు. ఏమిటి నక్షత్ర ఇష్టి అంటే? చాలా విశేషమైనటువంటి మంత్రభాగం తల్లి ఇది. కృష్ణ యజుర్వేదం సంహితలో ఉన్న భాగానికే వ్యాఖ్యాన పురస్సరంగా స్వాహాకారాదులతో ఉన్న సంపూర్ణ రూపం బ్రాహ్మణంలో ఉన్న నక్షత్ర ఇష్టి. కృత్తిక నక్షత్రమగ్నిర్దేవత విశాఖ అంటూ సంహితలో ఉండే భాగానికే
బ్రాహ్మణంలో ద్వితీయ పన్నం చెప్పేటటువంటి మంత్రభాగం ఇది. అగ్నిర్నః పాతు కృత్తికాః నక్షత్రం దేవమింద్రియం ఇదమాసాం విచక్షణం హవిరాసంజుహోతన యస్య భాంతి, ఇలాగా తస్య భాంతి, ఈ విధంగా 20 నక్షత్రాలకు ఈ వేద భాగం. ఆ నక్షత్ర ఫలం, నక్షత్రాధిపతి, నక్షత్ర ఆరాధన వల్ల కలిగే ప్రయోజనం, నక్షత్ర రూపం, నక్షత్ర శాంతి ఏ విధంగా మనం నిర్వహించుకోవచ్చు, నక్షత్ర ఆరాధన సమయంలో సమర్పించవలసిన ద్రవ్యమేమిటి, యజ్ఞం చేసే సమయంలో ఈ నక్షత్రానికి సంబంధించిన అధిప్రత్యధి దేవతలు ఎవరు, స్వాహాకారంలో సమర్పించవలసిన ద్రవ్యమేమిటి, ఇవన్నీ కూడా ఈ మంత్రభాగంలో ఉన్నాయి. సమర్థులైన పండితులను పిలిపించి వారి చేత ఇంటిలో నక్షత్ర ఇష్టి ఈ పన్నమును పారాయణ చేయిస్తే ఆ ఇంటికి ఉన్నటువంటి సమస్త వ్యతిరేక శక్తుల ప్రభావాలు తొలగిపోతాయి. ఒక వేద మంత్రం ఉచ్చారణలో ఇంటిలో శబ్దం కారణంగా ప్రతిధ్వనిస్తే, ఎకో అంటాం మనం, ప్రతిధ్వనిస్తే ఆ ప్రతిధ్వనుల కారణంగా ఇంటిలో అంతవరకు ప్రసరించినటువంటి వ్యతిరేక శక్తులు మటుమాయమవుతాయి. కనుక నక్షత్ర ఇష్టిని ప్రాచీనులు ఇలా ఇంటిలో చెప్పేటటువంటి వారు. అలాగే ప్రజాపతే రోహిణి వేదపత్ని, ప్రతి నక్షత్రానికి అందరికీ జాతకాలు, అందరికీ నక్షత్రాలు, అందరికీ నక్షత్రాలకు సంబంధించిన వృక్షాలు వారికి కూడా ఉంటాయి కదా. అవన్నీ ఏకముఖంగా ఒకే చోట తెలుసుకోవాలి. నక్షత్ర ఇష్టిని అధ్యయనం చేయాలి. గురుగారు, ఉపవాసం ఉన్న రోజులలో తలకి నూనె పట్టించరాదు అంటారు. ఇది శాస్త్రీయమా లేక విశ్వాసమా? శాస్త్రీయం కూడా. శాస్త్రీయమే విశ్వాసాలలో, ఆచార నమ్మకాలలో, సంప్రదాయాలలో నేటి కాలంలో స్థిరపడింది. తలంటుకోవడం అన్న మాట ఒకటి ఉంది. జంధ్యాల గారు తలంటుకోవడం అన్న మీద అద్భుతమైన హాస్యరసాన్ని పండించి ఉన్నారు. ఇల్లాలు తలంటితే ఉన్న జుత్తు పోతుంది, తల్లి తల అంటితే మళ్ళీ జుత్తు పెరుగుతుంది. ఇలాంటి మాటలతో హాస్యరసాన్ని అందించిన ఈ వృత్తాంతం వెనుక శాస్త్రీయ కోణం కూడా ఉంది. ఉపవాసం ఉండడం వేరు, తలంటుకోవడం వేరు. కోపపడడాన్నే తలంటడం అంటూ ఉంటారు. అంటే మనం చేసిన ఏదో ఒక దోషాన్ని తొలగించే ప్రయత్నాన్ని పెద్దలు చేశారు. ఇది మాటల చేత తలంటడం. కుంకుడుగాయ రసంతో, చింతపండు రసంతో తలంటినట్లయితే జుత్తుకు ఉన్నటువంటి మురికి తొలగిపోయి జుత్తు తేలిక పడుతుంది, మనస్సు తేలిక పడుతుంది, ఆహ్లాదకరమైన సందర్భం ఏర్పడడంతో నిద్ర కూడా వస్తుంది. ఉపవాసం ఉన్నవారు నిద్రపోకూడదు. శరీరంలో శక్తి లేదు, శక్తిని అందించే ఆహారాన్ని మనం స్వీకరించి ఉండలేదు, శక్తి నిల్వలు తగ్గిపోతున్నాయి. శరీరానికి సంబంధించిన మూలలలో ఉండేటటువంటి రక్త కణాలు, మాంసపు ముద్దలు, నిల్వలు, వాటిలో ఉండే శక్తిని దేహం వినియోగించి పనిచేస్తూ ఉంది. ఈ సమయంలో మనం నిద్రపోతే ప్రమాదంగా మారే అవకాశం ఉంటుంది. కనుక ఉపవాస వ్రతం ఉన్న రోజున తలంటుకుంటే ఆ తలంటుకున్న అనంతరం తైలం రాచుకోకూడదు. తలంటుకోవడం ఉపవాస వ్రతానికి కొంతవరకు మేలు చేసే అంశమే. ప్రాథమికంగా ఆంగ్లంలో యాక్టివేట్ చేయడం అంటారు. చర్మ స్వేద గ్రంథులు ఏ విధంగానైతే మనం తెరుచుకునే విధంగా తైలాభ్యంగనం చేసి రాచి ఆ తదుపరి తలంటుకొని స్నానం చేసి శరీరానికి శనగపిండి అల్లదుకొని సున్నిపిండితో స్నానం చేసి ఆ స్వేద గ్రంథులు తెరుచుకునే విధంగా చేశామో, ఈ ఉపవాసము తలంటుకున్న రోజున కూడా శిరస్సుకు మళ్ళీ తైలం రాచినట్లయితే చర్మ గ్రంథులు, స్వేద గ్రంథులు మూసుకుపోతాయి. ప్రాచీన కాలంలో శరీరానికి అలదుకునేటటువంటి తైలం వేరు, కేశ సంస్కారం కోసం అలదుకునేటటువంటి తైలం వేరు. సుగంధ వాసనలతో ఉండే తైలాన్ని కేశ సంస్కారం కోసం మనం వినియోగించాలి. రాత్రి వేళన తలంటుకొని ఉదయం వేళన స్నానం చేయాలి. తెల్లవారుజామున 3 గంటలు తలంటుకొని 1 గంట అనంతరం 4 గంటలకు స్నానం చేయాలి.
జిడ్డోడుతున్నట్టు అన్న పదం వాడుతూ ఉంటారే. సంవత్సర కాలంలో రోజంతా కూడా, సంవత్సర కాలంలో నెలలు, వారాలు, పక్షాలు, దినాలు, ఇలా ఎల్లకాలము కూడా అలా నూనె అలదుకోకూడదు నెత్తికి కూడా. స్వేద గ్రంథులు విచ్చుకుంటే జ్ఞానం పెరుగుతుంది కనుక ఉపవాసం ఉన్న రోజున తలంటుకోవడం ప్రాథమికమైన అవసరం అయినప్పుడు, వ్రత నియమైనప్పుడు తప్పకుండా తలంటుకోవాలి, స్నానాదికాదులు పూర్తి చేయాలి. కానీ ఆ వెంటనే తైల సంస్కారం చేయకూడదు. ఇది వైజ్ఞానిక పరమైన అంశం. ఇదే ఆచారం, ఇదే సంప్రదాయం, ఇదే శాస్త్రంగా ఉంది. గురుగారు, ధాన్యాన్ని చెరగటానికి పూర్వం రోజుల్లో చాటను వినియోగించేవారు. కానీ చాటని లక్ష్మీ స్వరూపంగా భావించడంలో అంతరార్థం ఏంటి? చేట, వెదురు, వెదురు ఎక్కడ ఉంటుందో అక్కడ ధనం. కృష్ణ పరమాత్ముడి చేతిలో ఉండే పిల్లన గ్రోవి వెదురు. ఫెంగ్ షూయి అనేటటువంటి చైనీస్ వాస్తు శాస్త్రంలో 13 ధనాన్ని కలిగించే వస్తువుల జాబితాలో వెదురు ఒకటి. ఇంటిలో వెదురు సోఫా ఉండాలి, వెదురుతో చేసిన పిల్లన గ్రోవి ఉండాలి. వెదురు మొక్కలు ఇంట్లో ఆగ్నేయ విభాగంలో నీటిలో మనీ ప్లాంట్ అన్న పేరుతో పెంచుకోవాలి. చిన్న చిన్నగా ఉంటాయి వెదురు, చిన్న సీసాలు. నిజానికి బయట పెద్దవిగా పెంచాలి. ఆ చిన్న కుండీలో అంత నీరు పోసి ఇంత పెట్టేస్తే అంత డబ్బా అలా అనుకోకూడదు. ఆరోగ్యం కావాలి, వెదురు పెంచాలి. ఆ వెదురుతో చేసినటువంటి బియ్యాన్ని చెరిగేటటువంటి ఒకనొక వస్తువు చాట. ఇది లక్ష్మీప్రదం. వివాహ సమయంలో మూసివాయనం అనే పేరిట అమ్మాయికి అబ్బాయికి వివాహం అయిన తర్వాత నాగవల్లి అనే సంస్కారం కూడా చేసిన తర్వాత ఒక చేట, అందులో జాకెట్ వస్త్రము, పసుపు ముద్ద గౌరమ్మ, తమలపాకులు, చిల్లర డబ్బులు, పండు, మరి ఒక చేట, ఆ చేట పైన మూతగా ఉంచి ఇస్తిరమ్మా వాయనం అంటూ అందిస్తారు. 10 మందికి అందిస్తారు. ఇది మూసి వాయనం. చేట లక్ష్మీప్రదం. చిన్నారి బాలబాలికలకు జ్వరం, రోగం, బాధ ఇవి వచ్చినప్పుడు అప్పుడు మాత్రమే చేటలో పసుపు కుంకుమలు కూడా వేసి బియ్యం, పెసరపప్పు, బెల్లము, పసుపు కుంకుమ, ఉప్పు చేటలోనే ఉంచి అర్హులైన వారికి ఆ చేటను అందించాలి. సందర్భం వచ్చింది కాబట్టి అమ్మాయి జ్ఞాపకం చేసుకుంటే, శరీరంలో నుంచి ప్రాణం వెళ్ళిపోయిన తర్వాత ఈ శరీరాన్ని అగ్నికి ఆహుతి చేస్తే 3వ రోజున ఈ దహించబడినటువంటి శరీరానికి సంబంధించిన ఆ బూడిదను ఎత్తివేయడానికి కూడా చాటనే వినియోగించాలి. అక్కడ కూడా చాట. ఇంటిలో వివాహకాలం ప్రారంభం అయ్యే సమయంలో ఆ వివాహానికంటే పూర్వం ఇంటిలో పసుపును ఆరంభం చేసి పసుపులు నూరడం అనే ఒక సంస్కారం చేస్తారు. ఆ సమయంలో కూడా వినియోగించబడేది చేట. దశయజ్ఞాయుధాని అనే ఒక మంత్రభాగంలో మనం వినియోగించేటటువంటి రోలు, రోకలి, కుందెన, విసుర్రాయి ఇవన్నీ కూడా 10 విధములైన యజ్ఞ సాధనములు. వీటిలో చేట ఒకటి, శూర్పము. కనుక ఇది లక్ష్మీ స్వరూపం. పసుపు, మెంతులు, పాత కాగితములు, వివాహ పత్రికలు, చిరిగిపోయిన పాతవైన దేవుడి చిత్రపటాలు, వీటిని ఒక రోజంతా నీటిలో నానబెట్టి పసుపు, మెంతులు, వివాహ పత్రికలు లేదా పాత దేవుడి చిత్రపటాలు నానిన అనంతరం మిక్సీలో వేసి బాగా రుబ్బితే ముద్ద లభిస్తుంది. పచ్చగా వచ్చే ఆ ముద్దను చేటకి మనం అలది నీడను ఆరబెట్టుకుంటే మెంతుల కారణంగా అందులో వేసిన బియ్యం, ధాన్య పదార్థాలలో పురుగు పట్టవు. చేటను ఇలా 2 చేతులా పట్టుకుంటే అది చెరగడం, పక్కగా పట్టుకొని ఎగరవేస్తే బరువైన ధాన్యం వెనక్కిపోతుంది, తేలిక పొల్లు పొట్టు ముందుకు వస్తుంది. ఈ చేటని 5 విధాలుగా వినియోగించవచ్చు అంటుంది శాస్త్రం. ఈనాటి కాలంలో చేటలు వినియోగించే వాళ్ళే తక్కువైపోయారు, కానీ చాలా గొప్ప శాస్త్రం. చీపురు, చేట 2 చేతిలో పట్టుకున్న ఒకానొక దేవత చిన్నారి బాలబాలికలకు జ్వరాలు, రోగాలు వస్తే తొలగించేటటువంటి శక్తి కలది. చాలా రహస్యం ఇందులో ఉంది.
గురుగారు ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాటి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.